సో గుడ్ మార్నింగ్ ఆల్. లాస్ట్ క్లాస్లో మనం డాకర్ ఫైల్స్ గురించి డిస్కస్ చేసాం. సో వాట్ డూ యూ మీన్ బై డాకర్ ఫైల్? సో డాకర్ ఫైల్ ఈజ్ ఏ టెక్స్ట్ ఫైల్ విచ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ది డాకర్ ఇమేజ్ బై యూజింగ్ ది డాకర్ ఫైల్ కీవర్డ్స్, అంతే కదా. సో దాంతోపాటు మనం డాకర్ ఫైల్ని ఎందుకు యూజ్ చేస్తామంటే సింగిల్ కంటైనర్ అప్లికేషన్స్ని క్రియేట్ చేయడానికి మనం డాకర్ ఫైల్స్ అనేవి యూజ్ చేస్తాం. సో డాకర్ ఫైల్ యూజ్ చేసి డాకర్ ఇమేజెస్ని బిల్డ్ చేయాలంటే డాకర్ ఫైల్ కీవర్డ్స్ అనేవి యూజ్ చేయాలి. ఫ్రమ్ అని, రన్ అని, మెయింటైనర్ అని, కాపీ అని, యాడ్ అని, సిఎండి అని, ఎంట్రీ పాయింట్ అని, ఎక్స్పోజ్ అని, వర్క్ డిఆర్ అని, ఇలా ఇంకా చాలా ఉంటాయి. సో ఇవన్నీ మనం యూజ్ చేసి ఏంటంటే మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ఒక ఇమేజ్ని డాకర్ ఫైల్ ద్వారా క్రియేట్ చేయడానికి డాకర్ ఫైల్ కీవర్డ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే, సో ఇవి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. సో తర్వాత ఈ డాకర్ ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి, సో డాకర్ ఫైల్ క్రియేట్ చేయాలంటే డాకర్ ఫైల్ టెక్స్ట్ నేమ్ ఏముంటుంది, మనకి డాకర్ ఫైల్ అని ఉంటుంది. ఓకేనా. సో ఈ డాకర్ ఫైల్ అని నేమింగ్ కన్వెన్షన్ వచ్చేసి డాకర్ ఫైల్ ఉంటుంది, క్యాపిటల్ డి అని ఇవ్వాలి. తర్వాత మనకి ఎవ్రీ డాకర్ ఫైల్ విల్ స్టార్ట్ విత్ ఫ్రమ్ కీవర్డ్. ఓకేనా. సో ఫ్రమ్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఫ్రమ్ పక్కన మీరు ఏదైతే ఇమేజ్ పెడతారో డాకర్ ఏం చేస్తుంది, ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేస్తుంది. ఓకే, డాకర్ ఈజ్ గోయింగ్ టు డౌన్లోడ్ ది యుబుంటు, అది ఫ్రమ్ అన్నమాట. నెక్స్ట్ లేబుల్ వచ్చేసి హూ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ది డాకర్ ఫైల్ అని తెలుసుకోవాలనుకుంటే కనుక లేబుల్ మెయింటైనర్ని మనం పెట్టాలి. అలాగే రన్ కమాండ్ ఇమేజ్ని క్రియేట్ చేయడానికి రన్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. అలాగే సిఎండి కమాండ్ కంటైనర్ క్రియేట్ అవ్వడానికి సిఎండి కమాండ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. అయితే రన్ అనేవి మనకి ఫ్రమ్ ది టాప్ టు బాటమ్ ప్రాసెస్ అవుతాయి. బట్ సిఎండి వచ్చేసి ఓన్లీ లాస్ట్ సిఎండి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు ఇక్కడ ఎన్ని సిఎండి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా లాస్ట్ సిఎండి మాత్రమే మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? సో ఈ డాకర్ ఫైల్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. విఐ డాకర్ ఫైల్ క్యాపిటల్ డి అని ఇచ్చాను, ఎంటర్ ఇచ్చిన తర్వాత డాకర్ ఫైల్ని క్రియేట్ చేసింది. ఓన్లీ 4 డాకర్ ఫైల్ కీవర్డ్స్ యూజ్ చేసి మనం ఇమేజ్ని క్రియేట్ చేస్తాం. సో ఆథర్ ఆఫ్ ది డాకర్ ఫైల్ మహేష్ బాబు, నేమ్ ఆఫ్ ది ఓనర్ వచ్చేసి అంటే రెండింటిలో 2 ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఆప్షనల్. అసలు మీరు లేబుల్ మెయింటైనర్ ఇవ్వకపోయినా మీకు డాకర్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది, ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఓకేనా. సో దీన్ని సేవ్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేయాలి. సో రన్ చేయాలంటే ఫస్ట్ ఇమేజ్ అంటే రన్ చేయడం అంటే ఇమేజ్ని బిల్డ్ చేయాలి. సో డాకర్ ఫైల్ రెడీ అయిపోయింది, ఇప్పుడు ఇమేజ్ని బిల్డ్ చేయాలి. సో ఇమేజ్ని బిల్డ్ చేయాలంటే కమాండ్ వచ్చేసి డాకర్ బిల్డ్ -t ట్యాగ్ నేమ్. సో ట్యాగ్ నేమ్ ఏంటి, యాప్1. ట్యాగ్ నేమ్ అంటే యాప్ అంటే నేమ్ ఆఫ్ ది ఇమేజ్ అనమాట. నేమ్ ఆఫ్ ది ఇమేజ్ మనకి ట్యాగ్లో ఇస్తాం. ఇచ్చి కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో నుంచి డాకర్ ఇమేజ్ అనేది క్రియేట్ అవ్వాలి అంటే మనకి, అందుకే మనం డాట్ అనేది స్పెసిఫై చేస్తాం. ఓకే, ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి, మీకు ప్రతిదీ అక్కడ మీరు ఎన్నైతే ఇచ్చారో డాకర్ ఫైల్లో ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ అనేది మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫైనల్గా ఒక ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇమేజ్ జనరేట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలంటే సింపుల్గా డాకర్ ఇమేజెస్ అని ఇస్తే మీకు ఇక్కడ యాప్1 ఇమేజ్ క్రియేట్ అయింది. దేని నుంచి క్రియేట్ అయింది, యుబుంటు. అది బేస్ ఇమేజ్ కదా, యుబుంటు అనేది బేస్ ఇమేజ్. ఓకేనా. సో ఇమేజ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు కంటైనర్ అనేది లేదు, ఎందుకని మనకు డాకర్ బిల్డ్ కమాండ్ విల్ బి యూజ్డ్ టు క్రియేట్ ది డాకర్ ఇమేజ్, అంతే. ఈ కమాండ్ దేనికి యూజ్ చేస్తాము, ఓన్లీ డాకర్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాము. మరి కంటైనర్ క్రియేట్ అవ్వాలంటే డాకర్ రన్ కమాండ్ యూజ్ చేయాలి. డాకర్ రన్ అని ఇచ్చి -it ఇచ్చి యాప్1 అని ఇచ్చారనుకోండి, కంటైనర్ క్రియేట్ అవుతుంది. సో కంటైనర్ క్రియేట్ అయినప్పుడు ఏం చూపించింది చూడండి, సిఎండి మెసేజ్ -2 అని చూపించింది. అవునా, సిఎండి మెసేజ్ -2 అనేది లాస్ట్ సిఎండి ఇన్స్ట్రక్షన్ కదా.
సో లాస్ట్ సిఎండి ఇన్స్ట్రక్షన్ మాత్రమే మీకు ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, అదే మీకు ఇక్కడ డిస్ప్లే అయింది. కానీ ఈ కంటైనర్ అనేది మనకి రన్ అవ్వదు డాకర్ పిఎస్, ఎందుకంటే అందులో ఏమీ లేదనమాట, కంటైనర్లో ఏమీ లేదు, అందుకని మీకు ఎగ్జిట్ అయిపోతుంది, క్రియేట్ అయ్యి ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. అర్థమైందా? ఇది నెక్స్ట్ ఇంకో రియల్ టైంది చూద్దాము. 2048 గేమ్, ఇది ఆల్రెడీ ఇంతమంది చూపించాను మీకు, మామూలు డాకర్ కమాండ్స్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్గా చూపించినట్టున్నాను. ఓకేనా? ఇప్పుడు డాకర్ ఫైల్ యూజ్ చేసి దీన్నే మనం ఎలా రన్ చేయాలో చూడండి. ఓకేనా? సో బేస్ ఇమేజెస్ ubuntu తీసుకుంటున్నాను, వర్షన్ వచ్చేసి 22.04. నేను ఒకసారి అప్డేట్ చేయాలి, తర్వాత nginx జిప్ కర్ల్ కమాండ్ ఇన్స్టాల్ చేయాలి, అందుకే రన్ apt get install -y nginx ఇన్స్టాల్ చేయాలి, జిప్ ఇన్స్టాల్ చేయాలి, కర్ల్ ఇన్స్టాల్ చేయాలి. సో తర్వాత డీమన్ ఆఫ్ చేసేయాలి. ఓకేనా? డీమన్ అనేది ఆఫ్ చేసేయాలి. సో తర్వాత డౌన్లోడ్ చేసుకోవాలి, అంటే 2048 గేమ్ సంబంధించిన జిప్ ప్యాకేజెస్ డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత అన్జిప్ చేయాలి, తర్వాత రీనేమ్ చేయాలి, తర్వాత ఎగ్జిస్టింగ్ జిప్ ప్యాకేజ్ని డిలీట్ చేసేయాలి. ఓకేనా? సో తర్వాత దాన్ని యాక్సెస్ చేయాలంటే ఎక్స్పోజ్ చేయాలి, ఎక్స్పోజ్ 80. అలాగే కంటైనర్ క్రియేట్ అవ్వాలంటే అర్థమైందా? సో ఇది సెకండ్ డాకర్ ఫైల్ అనమాట. మీరు ఏదైనా సరే మీరు ఏది చేయాలనుకున్నా సరే మీరు డాకర్ ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు గిట్ ఇన్స్టాల్ చేయాలన్నా డాకర్ ఫైల్ క్రియేట్ చేయొచ్చు, మామూలు ఇన్స్టాల్ చేయాలన్నా డాకర్ ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే మీరు జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాలన్నా డాకర్ ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు, టెరాఫార్మ్ ఇన్స్టాల్ చేయాలన్నా డాకర్ ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు, ఏది చేయాలన్నా సరే డాకర్ ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే? సో డాకర్ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. సెకండ్ డాకర్ ఫైల్ డాకర్ సిస్టమ్ ప్రూవ్ -c, అంటే ఎగ్జిస్టింగ్ డిలీట్ చేస్తాను. డాకర్ ఫైల్ ఇది 2048 గేమ్ ఎంటర్ చేసి మళ్ళీ రన్ చేయాలి. సో డాకర్ బిల్డ్ -t ఇమేజ్ నేమ్ అనేది మనం ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. నేను గేమ్ 2048 స్పేస్ ఇచ్చి డాట్ ఎంటర్ చేస్తాను. సో మనకి ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఇమేజ్ క్రియేట్ అయ్యాక దాన్ని మనం దేని కింద క్రియేట్ చేయాలి? కంటైనర్ కింద క్రియేట్ చేయాలి కదా. సో కంటైనర్ క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంటి? డాకర్ రన్ -d అంటే డిటాచ్ మోడ్, అంటే లాగ్స్ ఏవి మనకి జనరేట్ అవ్వకుండా, అంటే స్క్రీన్ మీద టెర్మినల్లో మనకి లాగ్స్ జనరేట్ అవ్వకుండా -d అని పెట్టేసింది, డిటాచ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అలాగే -p పోర్ట్ 80 హోస్ట్ పోర్ట్, ఇంకో 80 వచ్చేసి
కంటైనర్ పోర్ట్, కంటైనర్ క్రియేట్ అవుతుంది కదా. ఇప్పుడు కంటైనర్ ఏముంది, అప్లికేషన్ ఉంది. సో ఈ కంటైనర్ని మనం యాక్సెస్ చేయాలి అంటే డైరెక్ట్గా మనం కంటైనర్ యాక్సెస్ చేయలేము. దాన్ని హోస్ట్ పోర్ట్కి మ్యాప్ చేసి, అంటే డాకర్ ఇంజిన్కి ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, దానికి మ్యాప్ చేసి మనం గూగుల్లో బ్రౌజ్ చేస్తే మన అప్లికేషన్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇమేజ్ నేమ్ ఇస్తే మనకు అది క్రియేట్ అవుతుంది అన్నమాట. క్రియేట్ అయిపోయింది. క్లియర్. డాకర్ ఇమేజెస్ గేమ్ 2048 32 seconds ఎగో 200 MB అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను కంటైనర్ కింద క్రియేట్ చేస్తున్నాను. సో కంటైనర్ క్రియేట్ చేయాలి. ఇమేజ్ నేమ్ వచ్చేసి గేమ్ -2048 సో కంటైనర్ క్రియేట్ అయిపోయింది. సో రన్నింగ్ కంటైనర్ స్టేటస్ వచ్చేసి 1 second అయిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలి, యాక్సెస్ చేయాలి, అప్లికేషన్ని యాక్సెస్ చేయాలి. పబ్లిక్ ఐపీ, ఎందుకంటే ఆల్రెడీ కంటైనర్ని హోస్ట్ ఐపీ అడ్రస్కి మ్యాప్ చేస్తాను కదా, మ్యాపింగ్. ఓకే. దానికి పబ్లిక్ ఐపీ విత్ పోర్ట్ నెంబర్ 80. అంటే అప్లికేషన్ మనం చేయాలి అంటే, డిప్లాయ్ చేయాలంటే ఎంత ప్రాసెస్ కావాలా అని అంటే, ఓన్ ఇమేజ్ అయితే కావాల్సిందే. అంటే నీ ఓన్గా నువ్వు ఓన్ ఇమేజ్తో చేసుకోవాలనుకుంటే కనుక కంపల్సరీ కావాలి. లేదు ఎవరో ఇచ్చిన ఇమేజ్ని పుల్ చేసుకుంటే కనుక ఇంత ప్రాసెస్ అవసరం లేదు. డైరెక్ట్గా డాకర్ రన్ -d -b ఎవరైతే ఇమేజ్ డెవలప్ చేశారో ఆ ఇమేజ్ మీరు తీసుకుంటే ఆటోమేటిక్గా అయిపోతుంది. అర్థమైందా? అర్థమవుతుందా అందరికీ? శ్రావణి, స్వప్నిక, శరత్, శ్రీకాంత్. ఇప్పుడు ఈ గేమ్ 2048 అనేది నా ఓన్ ఇమేజ్. అవసరమైతే ఈ ఇమేజ్ నేను సేవ్ చేసుకోవచ్చు. ఎక్కడ? డాకర్ హబ్లోకి సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? కమిట్ చేసుకోవాలి. కంటైనర్ని ఫస్ట్ కమిట్ చేసుకోవాలి కదా. కమిట్ చేసుకుంటే నా పేరు మీదకి సేవ్ అయిపోతుంది. తర్వాత డాకర్ లాగిన్ అయ్యి ఈ ఇమేజ్ తీసుకెళ్ళి డాకర్ హబ్లో పెట్టేశాను అనుకోండి, ఆ ఇమేజ్ని మీరు పుల్ చేసుకొని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. లేదు మీ ఓన్గా మీరు డెవలప్ చేసుకున్నారు అనుకోండి, నా దగ్గర ఉన్న డాకర్ ఫైల్ తీసుకుని కొన్ని చేంజెస్ అవి చేసి మీ పేరు మీద మీరు క్రియేట్ చేసుకుని మీరు యూజ్ చేసుకోవచ్చు స్పెసిఫికేషన్స్. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? అర్థమవుతుందా అందరికీ? Yes, sir. Yes, sir. So Docker file will be used to create the Docker images only. Docker images ని దాని తర్వాత డాకర్ కంటైనర్స్ని క్రియేట్ చేయడానికి డాకర్ ఫైల్స్ యూజ్ చేస్తాం. సో డాకర్ ఫైల్లో కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనం డాకర్ ఫైల్ కీవర్డ్స్ ద్వారా మనం ఆ ఫైల్ని క్రియేట్ చేసి తర్వాత డాకర్ ఇమేజ్ని ఓన్ ఇమేజ్ని క్రియేట్ చేస్తాం. అయితే ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, డాకర్ ఫైల్ యూజ్ చేయడం వల్ల ఒక డ్రాబ్యాక్ ఉంది. ఆ డ్రాబ్యాక్ ఏంటంటే, సో డాకర్ ఫైల్ విల్ బి యూజ్డ్ టు క్రియేట్ ది సింగిల్ కంటైనర్ అప్లికేషన్స్ ఓన్లీ. సింగిల్ కంటైనర్ అప్లికేషన్స్ని క్రియేట్ చేయడానికి మాత్రమే మనం ఇది యూజ్ చేస్తాం. ఓకేనా. అయితే మనకి రియల్ టైంలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో మనకి సింగిల్ కంటైనర్ అప్లికేషన్స్ ఉండవు. ఎందుకంటే వన్ అప్లికేషన్ కంటైన్స్ 3 layers: ఫ్రంట్ ఎండ్ లేయరు, బ్యాక్ ఎండ్ లేయరు, డేటాబేస్ లేయర్. అవునా? మరి 3 layers ఉన్నప్పుడు 3 డాకర్ ఇమేజెస్ వస్తాయా? అలాగే 3 కంటైనర్స్ క్రియేట్ అవుతాయా? అవునా? సో 3 డాకర్ ఇమేజెస్ వస్తాయి, 3 కంటైనర్స్ క్రియేట్ అవుతాయి. అయితే మరి 3 కంటైనర్స్ క్రియేట్ అయినప్పుడు ఫ్రంట్ ఎండ్ లేయర్ బ్యాక్ ఎండ్ లేయర్తో ఎలా కమ్యూనికేట్ అవుతుంది? బ్యాక్ ఎండ్ లేయర్ డేటాబేస్తో ఎలా కమ్యూనికేట్ అవుతుంది? ఇది కూడా మనం ఆలోచించాలి కదా. ఎందుకని ఫ్రంట్ ఎండ్ యూజర్ విల్ క్రియేట్ ది రిక్వెస్ట్ ఆన్ UA పేజ్. దట్ రిక్వెస్ట్ విల్ బి సెండింగ్ టు ది బ్యాక్ ఎండ్ లేయర్. సో బ్యాక్ ఎండ్ లేయర్ బేస్డ్ అపాన్ ది ఫ్రంట్ ఎండ్ యూజర్ రిక్వెస్ట్, ఇట్ విల్ కమ్యూనికేట్ విత్ ది database. Then after, database will retrieve the information to the backend and finally UA page will display them. మరి ఫ్రంట్ ఎండ్ లేయర్ బ్యాక్ ఎండ్ లేయర్తో కమ్యూనికేట్ అవ్వాలి, బ్యాక్ ఎండ్ లేయర్ డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వాలి. సో హౌ డాకర్ కంటైనర్ విల్ బి కమ్యూనికేట్ విత్ ది అనదర్ డాకర్ కంటైనర్. ఒక డాకర్ కంటైనర్ ఇంకో డాకర్ కంటైనర్తో ఎలా కమ్యూనికేట్ అవుతుంది?
అంటే ఒక అప్లికేషన్ అంటే సింగిల్ కంటైనర్ కాదు కదా, మల్టిపుల్ కంటైనర్స్ ఉంటాయి, మల్టిపుల్ కంటైనర్స్. ఇది ఫ్రంట్ ఎండ్, ఇది బ్యాక్ ఎండ్, ఇది డేటాబేస్. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఇమేజ్ క్రియేట్ చేయాలంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ కోడ్కి సంబంధించిన ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి. ఇమేజ్ క్రియేట్ చేయాలంటే మీరు ఏం చేస్తారు, దీనికి ఒక డాకర్ ఫైల్ రాస్తారు, డాకర్ బిల్డ్ -t, ఇమేజ్ నేమ్ ఇస్తారు, డాట్ ఇస్తారు. ఓకేనా, అలాగే డాకర్ రన్ -d -p 8080 ఇచ్చేసి ఇమేజ్ నేమ్ ఇస్తారు. అంతేగా, ఇమేజ్ నేమ్ ఇస్తారు. ఇస్తే మీకు ఏమవుతుంది, ఫ్రంట్ ఎండ్ సంబంధించి డాకర్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది, డాకర్ కంటైనర్ క్రియేట్ అవుతుంది. అవునా, సేమ్ ఇప్పుడు బ్యాక్ ఎండ్ కూడా కావాలి అంటే దీన్ని కూడా క్రియేట్ చేయాలి కదా. ఆ పాయింట్ అర్థమవుతుందా? సో దీనికి కూడా మీరు ఇమేజ్ క్రియేట్ చేయాలి, కంటైనర్ క్రియేట్ అవ్వాలి. మళ్ళీ అగైన్ దీనికి కూడా ఇమేజ్ని క్రియేట్ చేస్తారు, కంటైనర్ క్రియేట్ చేస్తారు. నౌ మై క్వశ్చన్ ఈస్ హౌ ఫ్రంట్ ఎండ్ కంటైనర్ విల్ బి కమ్యూనికేట్ విత్ ది బ్యాక్ ఎండ్ కంటైనర్. ఫ్రంట్ ఎండ్ కంటైనర్ బ్యాక్ ఎండ్ కంటైనర్తో ఎలా కమ్యూనికేట్ అవుతుంది? ఓకే, అర్థమైందా? పాయింట్ అర్థమైందా? అలాగే బ్యాక్ ఎండ్ కంటైనర్ డేటాబేస్ కంటైనర్తో ఎలా కమ్యూనికేట్ అవుతుంది? ఇమేజెస్ క్రియేట్ చేయడం ఈజీయే, కంటైనర్స్ని క్రియేట్ చేయడం ఈజీయే. బట్ ఫ్రంట్ ఎండ్ కంటైనర్ బ్యాక్ ఎండ్ కంటైనర్తో కమ్యూనికేట్ అవ్వాలి, బ్యాక్ ఎండ్ కంటైనర్ డేటాబేస్ కంటైనర్తో కమ్యూనికేట్ అయితేనే ఫ్రంట్ ఎండ్ యూజర్కి వాడు క్రియేట్ చేసిన రిక్వెస్ట్కి ఆన్సర్ వస్తుంది. మరి ఎలా కమ్యూనికేట్ అవుతుంది? అర్థమైందా? నా పాయింట్ అర్థమైందా? అందరికీ నా పాయింట్ అర్థమవుతుందా? శ్రీకాంత్, శ్రావణి, శరత్, అర్థమైందా? సో ఎలా కమ్యూనికేట్ అవుతుంది? ఓకేనా? సో దీనికోసమే డాకర్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ వచ్చేసి డాకర్ నెట్వర్క్. ఈ సర్వీస్తోనే, అంటే డాకర్ నెట్వర్క్, ఓకేనా, ఈ సర్వీస్తోనే ఒక కంటైనర్ ఇంకో కంటైనర్తో కమ్యూనికేట్ అవుతుంది. అంటే we need to establish the Docker network between the two containers. అర్థమైందా? సో 2 కంటైనర్స్కి డాకర్ నెట్వర్క్ అనే బ్రిడ్జ్ ఎస్టాబ్లిష్ చేస్తే one container will talk with the another container. Backend container will talk with the database container. Frontend container will talk with the backend container. సో కమ్యూనికేట్ అవ్వాలి అంటే డాకర్ నెట్వర్క్ అనే కాన్సెప్ట్ పిక్చర్లోకి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేశాను, ఇప్పుడు నేను 2 కంటైనర్స్ క్రియేట్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఆ 2 మాట్లాడుకోవాలంటే ఐ నీడ్ టు ప్రొవైడ్ ది నెట్వర్క్. సో అలా సపరేట్గా ప్రతిదానికి నేను ఒక నెట్వర్క్ని, ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటే ఏమవుతుంది, అదంతా కూడా టైం టేకన్ పడుతుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి నెక్స్ట్ క్లాస్లో డాకర్ కంపోజ్ అని ఉంటుంది. డాకర్ కంపోజ్ అది యూజ్ చేస్తారు. ఓకేనా? అంటే డాకర్ కంపోజ్ నువ్వు యూజ్ చేయాలంటే ప్రీరిక్వెసైట్ డాకర్ నెట్వర్క్ గురించి తెలియాలి. ఎందుకు డాకర్ నెట్వర్క్ తెలియాలి? డాకర్ కంపోజ్లో మల్టీ కంటైనర్ అప్లికేషన్స్ ఉంటాయి. ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాము,
అప్లికేషన్కి డేటాబేస్ అటాచ్ చేస్తాము, అప్లికేషన్లో డేటా ఇన్సర్ట్ చేస్తాము, అది బ్యాక్ ఎండ్లో డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఎలా స్టోర్ అవుతుంది? వీ కెన్ యూజ్ ది డాకర్ నెట్వర్క్. అది ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి మరి డాకర్ నెట్వర్క్ అనే కాన్సెప్ట్ వచ్చింది పిక్చర్లోకి. ఇప్పుడు ఈ డాకర్ నెట్వర్క్ వల్ల ఏం జరుగుతుంది అంటే, ఈ డాకర్ నెట్వర్క్ వల్ల యూజ్ ఏంటంటే, ఒక కంటైనర్ ఇంకో కంటైనర్తో కమ్యూనికేట్ అవ్వాలంటే డాకర్ నెట్వర్క్ కావాలి. అది ఫస్ట్. రెండోది, ఈ కంటైనర్తో డాకర్ నెట్వర్క్ ద్వారా కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఒక కంటైనరు ఇంకో కంటైనర్తో డాకర్ నెట్వర్క్ ద్వారా కమ్యూనికేట్ అవ్వాలి అంటే both containers are in the same network. both containers same network లో ఉంటేనే టూ కంటైనర్స్ ఒకదానికొకటి కమ్యూనికేట్ అవ్వగలవు. ఇప్పుడు బ్యాక్ ఎండ్ కంటైనరు డేటాబేస్ కంటైనర్తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే బ్యాక్ ఎండ్ కంటైనర్ డేటాబేస్ కంటైనర్ రెండు కూడా సేమ్ నెట్వర్క్లో ఉంటేనే మీకు కమ్యూనికేట్ అవుతుంది. సేమ్ నెట్వర్క్. అర్థమైందా? దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఎలా చేయొచ్చు? సేమ్ నెట్వర్క్ అని నేను చెప్పాను, దాన్ని మనం ప్రాక్టికల్గా చూపించాలి కదా, ఎలా కమ్యూనికేట్ అవుతుందా లేదా. జనరల్గా ఒక సర్వర్ ఇంకొక సర్వర్తో కమ్యూనికేట్ అవుతుందా లేదో మనకు ఎలా తెలుస్తుంది? వీ విల్ యూజ్ ది లైనక్స్ కమాండ్, పింగ్ కమాండ్. ఒక సర్వర్లో ఉండి ఇంకో సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ని పింగ్ ద్వారా టెస్ట్ చేస్తే అది కమ్యూనికేట్ అవుతుందా లేదా, రెస్పాన్స్ ఇస్తుందా లేదా తెలిసిపోతుంది. ఇక్కడ కూడా ఒక కంటైనర్ ఇంకో కంటైనర్తో కమ్యూనికేట్ అవుతుందా లేదా తెలుసుకోవాలి అంటే డాకర్ నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేసి ఈ టూ కంటైనర్స్ని ఆ డాకర్ నెట్వర్క్కి అటాచ్ చేసి ఒక కంటైనర్లో నుంచి ఇంకో కంటైనర్కి ఐపీ అడ్రస్ని మీరు చెక్ చేస్తే పింగ్ కమాండ్ ద్వారా అది పింగ్ అవుతుంది అనుకోండి, ఓహో ఫస్ట్ కంటైనర్ సెకండ్ కంటైనర్తో కమ్యూనికేట్ అవుతుందని మనం నిర్ధారణ చేయవచ్చు. అర్థమైందా? అలాగే సెకండ్ కంటైనర్ థర్డ్ కంటైనర్తో కమ్యూనికేట్ అవ్వలేదు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఒక కంటైనర్తో కమ్యూనికేట్ అవ్వట్లేదు అనుకోండి, బికాస్ దే ఆర్ నాట్ ఇన్ ది సేమ్ నెట్వర్క్. ఆ రెండు కూడా సేమ్ నెట్వర్క్లో లేవు, అందుకే కమ్యూనికేట్ అవ్వట్లేదు. సేమ్ నెట్వర్క్లో ఉంటే కమ్యూనికేట్ అవుతాయి. అర్థమైందా? పాయింట్ అర్థమైంది కదా? నవ్వు ఇప్పుడు చూడండి, నేను దానికోసం 3 కంటైనర్స్ తీసుకుంటా. 3 కంటైనర్స్. ఇది వచ్చేసి కంటైనర్ 1, ఇది వచ్చేసి కంటైనర్ 2, ఇది వచ్చేసి కంటైనర్ 3. ఓకేనా? దీనికి ఒక శాంపుల్ ఇమేజ్ తీసుకుంటాను. శాంపుల్ ఇమేజ్ చేసి కంటైనర్స్ని క్రియేట్ చేస్తాను. 3 కంటైనర్స్. ఓకేనా? సో 3 కంటైనర్స్ క్రియేట్ చేస్తాను. 2 నెట్వర్క్స్ని క్రియేట్ చేస్తాను. 3 కంటైనర్స్ 2 నెట్వర్క్స్. సో ఫస్ట్ కంటైనర్ని Text1 నెట్వర్క్కి అటాచ్ చేస్తాను. నేమింగ్ అనమాట. Text1 అనేది నెట్వర్క్ 1. ఓకే. సో C2ని కూడా నేను సేమ్ Text1 నెట్వర్క్కి అటాచ్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది? C1 కంటైనర్ C2తో కమ్యూనికేట్ అవుతుందా? ఎందుకని? C1 C2 బోత్ ఆర్ ఇన్ ది సేమ్ నెట్వర్క్. ఓకే. నెక్స్ట్ C3 కంటైనర్ని నేను Text2 నెట్వర్క్తో అటాచ్ చేస్తాను. ఇప్పుడు C2 కంటైనర్ C3తో కమ్యూనికేట్ అవుతుందా? అవ్వదు. ఎందుకని? C2 ఏమో Text1 నెట్వర్క్లో ఉంది, C3 ఏమో Text2 నెట్వర్క్లో ఉంది. సో ఈ రెండు మనకి కమ్యూనికేట్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలి? అయితే C3ని Text1 నెట్వర్క్తోనే అటాచ్ చేయాలి, లేదా C2ని Text2 నెట్వర్క్తోనన్నా అటాచ్ చేస్తేనే మనకి రెండు పింగ్ అవ్వగలం, కమ్యూనికేట్ అవ్వగలం. అది ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూడాలి. డాకర్ నెట్వర్క్స్. ఓకే. సో టు క్రియేట్ 2 నెట్వర్క్స్, Text1 అండ్ Text2. ఓకే. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఒక కంటైనర్ ఇంకో కంటైనర్తో ఎలా కమ్యూనికేట్ అవుతుంది, దానికి బ్యాక్ ఎండ్లో మనం ఏం చేసామనేది మీకు తెలుసుకోవడం కోసం. ఇది అర్థమైతేనే నెక్స్ట్ డాకర్ కంపోజ్ అర్థమవుతుంది. ఎందుకంటే డాకర్ కంపోజ్లో 2 కంటైనర్స్ క్రియేట్ చేస్తాం. ఒక కంటైనర్ రెండో కంటైనర్స్ ఎలా కమ్యూనికేట్ అవుతుందంటే దానికి ప్రీ రిక్వెస్ట్ ఈ డాకర్ నెట్వర్క్ టాస్క్ మీకు అర్థమైంది అనుకోండి, అది ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో 2 నెట్వర్క్స్ క్రియేట్ చేస్తాను, Text1 అండ్ Text2. అలాగే
3 బిజీ బాక్స్ కంటైనర్స్. అంటే బిజీ బాక్స్ అనేది ఒక శాంపుల్ ఇమేజ్ డాకర్ హబ్లో ఆల్రెడీ ఉంటుంది, ఒక ఇమేజ్ కింద ఉంటుంది, పబ్లిక్ ఇమేజ్ అని. సో 3 కంటైనర్స్ క్రియేట్ చేస్తాను, కంటైనర్ 1, కంటైనర్ 2, కంటైనర్ 3. తర్వాత C1 and C2 should be on text1 network, so they will be able to ping to each other. ఓకేనా? అలాగే C3 should be on text2 network, you should not be able to ping to C1 and C2. ఎందుకు రీజన్ అనేది మాకు ఆల్రెడీ తెలిసిపోయింది. అలాగే now assign C2 to text2 network, that is C2 is present on both text1 and text2 network. So because C2 is present on both networks, it should ping to both C1 and C3. కానీ C1 and C3 should not be able to communicate with each other, ఎందుకని రెండు డిఫరెంట్ నెట్వర్క్స్ కాబట్టి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, 2 నెట్వర్క్స్ని క్రియేట్ చేయాలి. సో కమాండ్ ఏంటి, డాకర్ నెట్వర్క్ క్రియేట్ text1, డాకర్ కిల్ చేస్తున్నాను, ఇంకా అవసరం లేదుగా. డాకర్, ఈ కమాండ్ ఎందుకు నేను గత కొన్ని రోజుల నుంచి వాడుతున్నా మీకు అర్థమైందా? డాకర్ సిస్టమ్ prune -a కమాండ్ యూజ్ ఏంటి, ఒకేసారి స్టాప్డ్ కంటైనర్స్ని, ఇమేజెస్ని ఒకేసారి డిలీట్ చేయాలంటే డాకర్ సిస్టమ్ prune అనే కమాండ్ యూజ్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. ఓకేనా? ఇండివిజువల్గా డాకర్ ఇమేజెస్ని ఎలా డిలీట్ చేయాలో తెలుసు, ఇండివిజువల్గా డాకర్ కంటైనర్స్ని ఎలా రిమూవ్ చేయాలో తెలుసు, కానీ రెండింటిని కలిపి ఒకేసారి రిమూవ్ చేయాలి అంటే డాకర్ సిస్టమ్ prune -a అనే కమాండ్ యూజ్ చేయాలి. యూజ్ చేస్తే ఒకేసారి మీకు స్పేస్ అనేది క్రియేట్ అయిపోతుంది. 200 MB స్పేస్ అనేది రీక్రియేట్ చేశారు. ఓకే, ఇప్పుడు ఏంటి కమాండ్ ఏంటి, డాకర్ నెట్వర్క్ క్రియేట్ text1, ఎంటర్, క్రియేట్ అయిపోయింది. మళ్ళీ డాకర్ నెట్వర్క్ 2 సెకండ్ నెట్వర్క్ క్రియేట్ చేస్తాం, 2 క్రియేట్ అయిపోయింది. సో క్రియేట్ అనేది తెలుసుకోవాలి కదా, డాకర్ నెట్వర్క్ ls అని టైప్ చేశారనుకోండి, ఇక్కడ మనం క్రియేట్ చేసిన 2 నెట్వర్క్స్ కనిపిస్తాయి. కానీ పైన మిగతా కనిపిస్తున్నాయి చూసారా, అదేంటి, బ్రిడ్జ్, హోస్ట్, నన్ను, ఇవి డిఫాల్ట్ నెట్వర్క్స్ అన్నమాట. డిఫాల్ట్ నెట్వర్క్స్ ఇవి మన కస్టమ్ నెట్వర్క్స్, ఈ 2 కూడా కస్టమ్ నెట్వర్క్స్. ఓకే, సో స్టెప్ 1 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ 2 ఏం చేయాలి, కంటైనర్ క్రియేట్ చేయాలి. సో డాకర్ రన్ -it, నేమ్ ఆఫ్ ది కంటైనర్ C1, నేమ్ ఆఫ్ ది నెట్వర్క్ text1, నేమ్ ఆఫ్ ది ఇమేజ్ బిజీ బాక్స్, లోకల్ ఇమేజ్ ఫైండ్ చేసింది లేదంట, ఎక్కడి నుంచి పుల్ చేసుకుంది, లైబ్రరీ నుంచి పుల్ చేసుకుంది. సో బిజీ బాక్స్ కంటైనర్ వచ్చేసింది, కంటైనర్ క్రియేట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు నేను కంటైనర్ లోపల ఉన్నా, // ఉందా అంటే కంటైనర్లో ఉన్నట్టు, మీరు ఈ కంటైనర్ నుంచి మీరు బయటకు రావాలనుకోండి, Ctrl+P Ctrl+Q ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తారు. Ctrl+P Ctrl+Q. ఇప్పుడు చూడండి, డాకర్ PS బిజీ బాక్స్ కంటైనర్, నేమ్ వచ్చేసి C1 కంటైనర్. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు C1 కంటైనర్కి IP అడ్రస్ కావాలిగా, నాకు IP అడ్రస్ కావాలంటే ఏం చేయాలి, ఇన్స్పెక్ట్ చేయాలి. డాకర్ ఇన్స్పెక్ట్ C1, డాకర్ ఇన్స్పెక్ట్ C1, ఎంటర్. అది కూడా JSON ఫార్మాట్లో ఉంటుంది, మొత్తం JSON ఫార్మాట్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి IP అడ్రస్ కావాలి కదా, IP అడ్రస్ వచ్చేసి మనకి 172.18.0.2, దేనిది, C1 యొక్క IP అడ్రస్. కాపీ అవ్వలేదా, ఏంటి, 172.18.0.2.
C1 IP address. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? స్టార్ట్ అనదర్ BusyBox కంటైనర్ C2 విత్ సేమ్ నెట్వర్క్ text1 నెట్వర్క్. అర్థమైందా? text1 నెట్వర్క్తోనే కంటైనర్ C2 సేమ్ text1 నెట్వర్క్ ఎంటర్. సో క్రియేట్ అయిపోయింది. సెకండ్ కంటైనర్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను సెకండ్ కంటైనర్లో లాగిన్ అయి ఉన్నాను ఆల్రెడీ. సెకండ్ కంటైనర్లో లాగిన్ అయినాను. ఇప్పుడు ఫస్ట్ కంటైనర్ క్రియేట్ చేశా కదా, సెకండ్ కంటైనర్లో ఉండి ఫస్ట్ కంటైనర్ని కమ్యూనికేట్ అవుతాను. సో కమ్యూనికేట్ అవ్వాలంటే పింగ్ స్పేస్ ఫస్ట్ కంటైనర్కి IP అడ్రస్ ఎంత 172.18.0.2 ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి, ఎవ్రీ మిల్లీ సెకండ్కి పింగ్ అవుతూ ఉంటుంది. ఇలా ఎందుకు పింగ్ అవుతుంది ఎవ్రీ మిల్లీ సెకండ్కి అంటే 2 కంటైనర్స్ అంది సేమ్ నెట్వర్క్. 2 కంటైనర్స్ సేమ్ నెట్వర్క్లో ఉన్నాయి, text1 నెట్వర్క్లోనే ఉన్నాయి. అందుకనే మీకు కంటైనర్ అనేది కమ్యూనికేట్ అవుతుంది. ఒక కంటైనర్ ఇంకో కంటైనర్తో కమ్యూనికేట్ అవుతుంది. దీన్ని స్టాప్ చేయాలంటే Ctrl+C స్టాప్. ఓకేనా, Ctrl+C అని కొడితే మీకు స్టాప్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు దీని నుంచి ఎగ్జిట్ అవ్వాలి అంటే Ctrl+P Ctrl+Q రెండు ఒకేసారి ప్రెస్ చేస్తే మీకు ఎగ్జిట్ అయిపోతుంది. ఇప్పుడు నాకు సెకండ్ కంటైనర్కి IP అడ్రస్ కావాలి. సెకండ్ కంటైనర్కి IP అడ్రస్ కావాలి. docker inspect C2 దీని IP అడ్రస్ అంతా 172.18.0.3 దీని యొక్క IP అడ్రస్ 172.18.0. ఓకే, ఇప్పుడు దీని కథ అయిపోయింది. ఈ రెండు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను? C3 కంటైనర్ క్రియేట్ చేస్తాను. C3 కంటైనర్ క్రియేట్ చేస్తాను. కష్టంగా ఉందా? అంతేం లేదు, చాలా ఈజీగా ఉంటుంది. C3 కంటైనర్ C3 కంటైనర్ text2 నెట్వర్క్ సేమ్ ఇమేజ్. C3 కంటైనర్ text2 నెట్వర్క్ సేమ్ ఇమేజ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఎందులో ఉన్నాను నేను? C3లో ఉన్నాను. C3లో ఉండి C2ని పింగ్ చేస్తున్నాను, అంటే కమ్యూనికేట్ అవుతున్నాను. 172.18.0.3 పింగ్ అవుతుందా? ఇట్ షుడ్ నాట్ బి ping with each other because both are in the different networks. C2 ఏమో text1 నెట్వర్క్లో ఉంది, C3 ఏమో text2 నెట్వర్క్లో ఉంది. అందుకే పింగ్ అవ్వట్లేదు. సరే, C2 పింగ్ అవ్వట్లేదు, కంటైనర్ 2 పింగ్ అవ్వట్లేదు. సరే, కంటైనర్ 1 పింగ్ అవుతుందని చూద్దాం. పింగ్ స్పేస్ 172.18.0.2 ఇది పింగ్ అవుతుందా? సో ఇది కూడా పింగ్ అవుతుంది. ఓకే, సో రెండు కూడా డిఫరెంట్ నెట్వర్క్స్ ఉన్నాయి కాబట్టి పింగ్ అవుతుంది. ఇప్పుడు దీని నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. Ctrl+P Ctrl+Q ప్రెస్ చేస్తే ఎగ్జిట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? నౌ ఇప్పుడు C2 కానీ లేదా C1 ఏదైనా చేసుకోవచ్చు. సో కనెక్ట్ C2 టు text2 నెట్వర్క్. కనెక్ట్ C2 టు text2 నెట్వర్క్. సో డాకర్ నెట్వర్క్ కనెక్ట్ text2 నెట్వర్క్ని C2కి అటాచ్ చేస్తున్నాను. text2 నెట్వర్క్ని C2కి అటాచ్ చేస్తాను. ఓకే, సో అటాచ్ చేసినంత ఏం చేయాలి? ఒకసారి C2ని లాగిన్ అవ్వాలి. డాకర్ అటాచ్ C2కి లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయ్యే ముందు అసలు C3 యొక్క IP అడ్రస్ కావాలిగా. docker inspect C3 దీని యొక్క IP అడ్రస్ అంతా 172.19.0.2 నా 172.19.0.2 172.19.0.2. ఓకే,
డాకర్ అటాచ్ C2 లాగిన్ అయ్యా. ఇప్పుడు C2 నుంచి C3 కంటైనర్ని కమ్యూనికేట్ అవుతుంది. పింగ్ స్పేస్ 172.19.0. చూసారా ఎవ్రీ మిల్లీ సెకండ్ పింగ్ అవుతుంది. అర్థమైందా కాన్సెప్ట్? అర్థమైంది. అర్థమైందా? డాకర్ నెట్వర్క్ శ్రీకాంత్, శరత్, శ్రావణి, స్వప్నిక. Yes, sir. ఇది డాకర్ నెట్వర్క్. చాలా ఈజీగా ఉంటుంది. ఒకటి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీ అయిపోతుంది. రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతుంది. చూద్దామా డాకర్ కంపోజ్ కూడా చూద్దామా? చెప్పనా డాకర్ కంపోజ్ కూడా, లేదా రేపు చెప్పుకుందామా? చెప్పేనా? డాకర్ కంపోజ్ సింపుల్, ఏం లేదు. డాకర్ ఫైల్ విల్ బి యూజ్డ్ టు క్రియేట్ ది సింగిల్ కంటైనర్ అప్లికేషన్. కానీ రియల్ టైంలో మల్టీ కంటైనర్స్ ఉంటాయి. ఒక కంటైనర్ 2 కంటైనర్తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే డాకర్ నెట్వర్క్ కావాలి. సో డాకర్ నెట్వర్క్ని ఎలా సెటప్ చేయాలో చూసాము. నౌ డాకర్ కంపోజ్. ఇప్పుడు డాకర్ కంపోజ్ ఏం చేస్తుంది? డాకర్ కంపోజ్ విల్ బి యూజ్డ్ టు క్రియేట్ ది మల్టీ కంటైనర్ అప్లికేషన్స్. ఓకేనా? సో ఇట్ ఈస్ యూజ్డ్ టు మేనేజ్ ది మల్టీ కంటైనర్ బేస్డ్ అప్లికేషన్స్. సో వెన్ వీఆర్ వర్కింగ్ విత్ ది మైక్రో సర్వీసెస్, ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇవన్నీ కూడా మైక్రో సర్వీస్ బేస్డ్ అప్లికేషన్స్. ఇవన్నీ వెబ్సైట్స్. ఓకేనా? అవన్నీ కూడా ఎలా డిప్లాయ్ చేశారు, ఎలా మేనేజ్ చేస్తున్నారు? ప్రతి సర్వీస్కి సపోజ్ ఫోన్స్ ఉందనుకోండి, ఫోన్స్ సర్వీస్కి బ్యాక్ ఎండ్లో డేటాబేస్ ఉంటుంది. ఆ డేటాబేస్లో ఫోన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని ఇన్సర్ట్ చేయకపోతే మీరు ఫోన్ సర్వీస్ మీద క్లిక్ చేయినా అనేబుల్ టు సీ దిస్ పేజ్ అని వచ్చేస్తుంది. ఎందుకని? నో ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. అంటే ఒక స్పెసిఫిక్ ఫోన్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది మీకు కనిపించట్లేదు అని అంటే బ్యాక్ ఎండ్ డేటాబేస్లో ఆ ఫోన్ యొక్క ఇన్ఫర్మేషన్ లేదు అని అర్థం. అర్థమైందా? ఇవన్నీ కూడా మైక్రో సర్వీస్లో ఉంటాయి. మైక్రో సర్వీస్ బేస్డ్ అప్లికేషన్ we will have multiple services and every service will have its own image. మనకి 100 మైక్రో సర్వీసెస్ ఉన్నాయి అనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ మైక్రో సర్వీస్ విల్ హ్యావ్ ఓన్ ఇమేజ్. ఈచ్ అండ్ ఎవ్రీ మైక్రో సర్వీస్ విల్ హ్యావ్ ఓన్ డేటాబేస్. ఓకేనా? అప్పుడే మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఈజీగా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేక్ మై ట్రిప్ అప్లికేషన్, మేక్ మై ట్రిప్ యాప్. సో మేక్ మై ట్రిప్ యాప్ మీరు అబ్జర్వ్ చేస్తే వీడు చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఫ్లైట్స్, ట్రైన్స్, బస్సెస్. అవునా? సో ఫ్లైట్ సర్వీస్ మీద మీరు క్లిక్ చేశారనుకోండి, ఫ్లైట్ సర్వీస్ మీద మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? ఫ్రమ్ టు, నెక్స్ట్ డేట్ ఆఫ్ జర్నీ, నెక్స్ట్ ఫేరు, అవైలబుల్గా ఉన్నాయా సీట్లు లేవా, ఇవన్నీ డీటెయిల్స్ కనిపిస్తుంది. ఈ డీటెయిల్స్ అన్నీ ఎందులో ఉంటాయి తెలుసా? డేటాబేస్లో సేవ్ అయి ఉంటాయి. మరి ఈ డేటాబేస్లో సేవ్ అవ్వాలి అంటే ఈ ఫ్లైట్స్ అనే సర్వీస్కి డేటాబేస్ని అటాచ్ చేయాలి. సో దీన్ని నేను ఫ్లైట్ డేటాబేస్ అంటాను. ఫ్లైట్ డేటాబేస్. ఇప్పుడు ఈ రెండింటిని కలిపితేనే ఒక మైక్రో సర్వీస్ అవుతుంది. ఇలాంటివి ఎన్ని ఉండొచ్చు కంపెనీలో? చాలా ఉండొచ్చు. అవునా? ఇప్పుడు ఈ ఫ్లైట్స్కి ఒక ఇమేజ్ ఉంటుంది, ఈ డేటాబేస్కి ఒక ఇమేజ్ ఉంటుంది. ఈ ఫ్లైట్కి ఒక కంటైనర్ ఉంటుంది, డేటాబేస్కి ఒక కంటైనర్ ఉంటుంది. ఇప్పుడు C1 కంటైనర్ C2 కంటైనర్తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే we will use డాకర్ నెట్వర్క్. అప్పుడే డేటాబేస్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. అర్థమైనా? ఇదే డాకర్ కంపోజ్. సో డాకర్ కంపోజ్ విల్ బి యూజ్డ్ టు మేనేజ్ ది మల్టీ కంటైనర్ బేస్డ్ అప్లికేషన్. దీన్ని ఎలా సెటప్ చేయాలి? డాకర్ కంపోజ్ని ఎలా సెటప్ చేయాలి? ఫస్ట్ డాకర్ కంపోజ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. రెడీమేడ్గా ఉండదు.
సో కంపల్సరీ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ని డిప్లాయ్ చేసి చెక్ చేయొచ్చు. ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ మీకు లైవ్లో చూపిస్తానండి. స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఏంటంటే బుక్ స్టోర్ అప్లికేషన్ అనమాట. బుక్ స్టోర్, ఐ వాంట్ టు సీ ది అవైలబుల్ బుక్స్ ఇన్సైడ్ ది డేటాబేస్. దానికోసం స్ప్రింగ్ బూట్లో కోడ్ రాశాను, దానికి MySQL డేటాబేస్ అటాచ్ చేశాను, దాన్ని డాకర్ కంపోజ్ ద్వారా డిప్లాయ్ చేయాలి. సో దట్స్ వై వీ నీడ్ టు క్రియేట్ ది డాకర్ కంపోజ్ YAML ఫైల్. అదే డాకర్ ఫైల్ అయితేనేమో డాకర్ ఫైల్ క్రియేట్ చేస్తాము, ఇక్కడేమో డాకర్ కంపోజ్ YAML ఫైల్ అనేది క్రియేట్ చేస్తాము. డాకర్ కంపోజ్ YAML ఫైల్. సో ఎవ్రీ డాకర్ కంపోజ్ YAML ఫైల్ విల్ స్టార్ట్ విత్ 3 డాషెస్. అండ్ డాకర్ కంపోజ్ వర్షన్ వచ్చేసి ప్రజెంట్ లేటెస్ట్ వచ్చేసి వర్షన్ 3 రన్ అవుతుంది. వర్షన్ 3 ఓకేనా. నెక్స్ట్ అండర్ ది వర్షన్ 3 వీ హ్యావ్ సర్వీసెస్. వాట్ ఆర్ ది సర్వీసెస్ అవైలబుల్ ఇన్ అవర్ మైక్రో సర్వీస్? ఇది మెయిన్ ఎన్ని ఉంటాయి? 2 సర్వీసెస్ ఉంటాయి ఏదైనా సరే. ఒకటి సర్వీస్ యొక్క ఇమేజ్ నేము, రెండోది వచ్చి దానికి సంబంధించిన డేటాబేస్. ఆ రెండు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూడండి. సో అండర్ ది సర్వీసెస్ అప్లికేషన్ ఉంటుంది. సో ఏ అప్లికేషన్ మనం అప్లికేషన్ యూజ్ చేసి కంటైనర్ క్రియేట్ చేయాలంటే ఇమేజ్ కావాలి కదా. సో ఇమేజ్ స్ప్రింగ్ బూట్ MySQL యాప్ అనేది ఇమేజ్. నెక్స్ట్ దీన్ని 8080కి మ్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ స్ప్రింగ్ బూట్ MySQL అప్లికేషన్ అనేది ఈ డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వాలంటే నెట్వర్క్ ఫామ్ చేయాలి కదా. సో నెట్వర్క్స్ స్ప్రింగ్ బూట్ DB నెట్వర్క్, స్ప్రింగ్ బూట్ DB నెట్వర్క్. అండ్ దిస్ అప్లికేషన్ డిపెండ్స్ ఆన్ ది MySQL డేటాబేస్. అందుకని డిపెండ్స్ ఆన్ MySQL డేటాబేస్. అండ్ వాంట్ టు స్టోర్ ది ఇన్ఫర్మేషన్ we will use volume. ఓకే, డేటా స్ప్రింగ్ బూట్ యాప్ వాల్యూమ్. ఇదంతా కూడా ఏంటి? అప్లికేషన్ ఇన్ఫర్మేషన్. నౌ ఐ వాంట్ టు అసైన్ ది ఎండర్ సర్వీస్ ఇన్ డాకర్ కంపోజ్ YAML ఫైల్ ఈస్ MySQL DB database. So image is MySQL 5.7. Here you observe same networks will be available. అప్లికేషన్ కిను డేటాబేస్కి సేమ్ నెట్వర్క్ చూడండి. స్ప్రింగ్ బూట్ DB నెట్, స్ప్రింగ్ బూట్ DB నెట్. అంటే అప్లికేషన్ ఒక కంటైనర్ క్రియేట్ చేసి డేటాబేస్కి ఒక కంటైనర్ క్రియేట్ చేసిన ఈ కంటైనర్తో కమ్యూనికేట్ అవుతుంది. ఎందుకని? రెండు కలిసి సేమ్ నెట్వర్క్లో ఉన్నాయి కాబట్టి. అర్థమైందా? అలాగే ఈ SQL DBని మనం యాక్సెస్ చేయాలంటే దానికి పాస్వర్డ్ కావాలి, MySQL రూట్ పాస్వర్డ్. అలాగే డేటాబేస్ నేమ్ వచ్చేసి SBMS. డేటాబేస్ నేమ్ వచ్చేసి SBMS. యూ కెన్ గివ్ ఎనీథింగ్, ఎనీ నేమ్. SBMS అంటే SB అంటే స్ప్రింగ్ బూట్, MS అంటే మైక్రో సర్వీస్. సింపుల్గా ఉండడానికి SBMS అని పెట్టాను. ఓకే, తర్వాత ఈ డేటాబేస్కి ఒక వాల్యూమ్, అప్లికేషన్ ఒక వాల్యూము, డేటాబేస్కి ఒక వాల్యూమ్. ఓకే, తర్వాత నెట్వర్క్స్. ఇది డాకర్ కంపోజ్ YAML ఫైల్. ఈ డాకర్ కంపోజ్ YAML ఫైల్ దీనికి సంబంధించిన కోడ్ మొత్తం కూడా ఈ రిపాజిటరీలో అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా. సో తర్వాత ఏం చేయాలి? దీన్ని మనం బిల్డ్ చేయాలంటే ఫస్ట్ జార్ ప్యాకేజ్ కింద క్రియేట్ చేయాలి. జార్ ప్యాకేజ్. ఓకేనా. జార్ ప్యాకేజ్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ బిల్డ్ చేయాలంటే మావెన్ కావాలి. సో మావెన్ ఇన్స్టాల్ చేయాలి. సో దీనికంటే ముందు దీన్ని ఇన్స్టాల్ చేద్దాం, డాకర్ కంపోజ్. ఓకేనా. చూడండి, Ctrl+P Ctrl+Q డాకర్ -a డాకర్ కిల్ స్పేస్ ఇచ్చి కంటైనర్స్ని స్టాప్ చేస్తాం. స్టాప్ చేయకుండా మనం డిలీట్ చేయలేము కంటైనర్స్ని. అర్థమైందా? ఇప్పుడు డాకర్ సిస్టమ్ రూట్ -a అని ఇస్తే స్పేస్ ఇచ్చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? కంపోజ్ని ఇన్స్టాల్ చేయాలి కదా. సో ఇన్స్టాల్ చేయాలి అంటే ఫస్ట్ మనకి డాకర్ అఫీషియల్ పేజ్లో కమాండ్స్ ఉంటాయి. ఆ
ఆ కమాండ్స్ యూజ్ చేసి మనం డాకర్ కంపోజ్ ఇన్స్టాల్ చేసేయచ్చు. అలాగే పర్మిషన్స్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇస్తున్నాను. ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇప్పుడు చూడండి, డాకర్ మైనస్ కంపోజ్ వర్షన్ ఇన్స్టాల్ అయిపోయిందా? రెండు కమాండ్స్ డాకర్ కంపోజ్ ఇన్స్టాల్ చేయడానికి. ఓకే, డాకర్ కంపోజ్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ డెవలపర్ రాసిన కోడ్ని డాకర్లోకి క్లోన్ చేసుకోవాలి. కమాండ్ ఏంటి? గిట్ క్లోనేగా. ఇది శాంపుల్గా మీకు ఇదే ఉంటుంది లోపల కూడా, ఇక్కడ మీకు చూపించడం కోసం అనేది పెట్టాను అన్నమాట డాకర్. ఓకేనా, ఫస్ట్ క్లోన్ చేస్తున్నాను. క్లోన్ అయిపోయింది, వచ్చేసి దీన్ని ఇన్స్టాల్ చేయాలంటే మనకి ఏం కావాలి? మావెన్ కావాలి కదా, అంటే బిల్డ్ చేయాలంటే sudo apt install maven -y. ఇన్స్టాల్ చేస్తాను. ఓకే, ls ఇప్పుడు ఏం చేయాలి? బిల్డ్ చేయాలి. సో బిల్డ్ చేయాలంటే ఆ డైరెక్టరీలోకి చేంజ్ అవ్వాలి. స్ప్రింగ్ బూట్ MySQL డాకర్ కంపోజ్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఏం చేయాలి? ls అని టైప్ చేస్తే డాకర్ ఫైల్ ఉంటుంది, ఇమేజ్ని బిల్డ్ చేయడానికి. డాకర్ కంపోజ్ యామల్ ఫైల్ ఉంటుంది, కంటైనర్స్ క్రియేట్ చేయడానికి, దానికి సంబంధించిన బిల్డ్ చేయడానికి .xml ఫైల్, సోర్స్ కోడ్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు బిల్డ్ చేయాలంటే mbl కంపైల్ mn ప్యాకేజ్ చేశాక అప్పుడు ఇమేజ్ని బిల్డ్ చేస్తాం. ఓకేనా, అంటే ఫస్ట్ కోడ్ని కంపైల్ చేస్తున్నాను అనమాట. కోడ్ని కంపైల్ చేసి ప్యాకేజ్ చేసి తర్వాత డాకర్ ఫైల్ యూజ్ చేసి ఇమేజ్ని క్రియేట్ చేస్తాను. తర్వాత డాకర్ కంపోజ్ యూజ్ చేసి కంటైనర్స్ క్రియేట్ అయిపోతాయి ఒకేసారి. జార్ ఫైల్ ఏంటండి, ఎందుకంటే సాఫ్ట్వేర్ అప్లికేషన్, వెబ్సైట్ కాదు, అది సాఫ్ట్వేర్. అందుకే జార్ ఫైల్ అంటాం. జార్ ఫైల్స్ క్రియేట్ చేస్తాం. అప్లికేషన్ కూడా గమ్మత్తుగా ఉంటుంది, బుక్ స్టోర్ అప్లికేషన్. క్రియేట్ అయిపోయింది mn ప్యాకేజ్. అంటే బిల్డ్ సక్సెస్ అయింది, కంపైలేషన్. ఇప్పుడు జార్ ఫైల్ క్రియేట్ అవుతుంది. జార్ ఫైల్ క్రియేట్ అయ్యాక ఇమేజ్ని క్రియేట్ చేస్తాను. ఇమేజ్ స్ప్రింగ్ బూట్ MySQL యాప్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ని బిల్డ్ చేయాలి. బిల్డ్ చేయాలంటే డాకర్ బిల్డ్ -t ట్యాగ్ నేము స్ప్రింగ్ బూట్ MySQL యాప్ స్పేస్ డాట్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి బిల్డ్ చేస్తాం. ఫ్రమ్ OpenJDK డాకర్ ఈజ్ గోయింగ్ టు డౌన్లోడ్ OpenJDK. తర్వాత ఎక్స్ట్రాక్ట్. ఎన్ని లేయర్స్ ఉన్నాయి? మొత్తం 4 లేయర్స్ ఉంటాయి. అంటే ప్రతి కీవర్డ్ ఒక లేయర్ కింద కన్సిడర్ చేస్తాం. ఇక సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, ఫోర్త్ లేయర్ క్రియేట్ అయిపోయింది. డాకర్ ఇమేజెస్ స్ప్రింగ్ బూట్ MySQL యాప్. ఓకే, ఇప్పుడు డాకర్ కంపోజ్ యూజ్ చేసి డాకర్ కంపోజ్ అప్ -d అనే కమాండ్ యూజ్ చేసి మనం ఈ కంటైనర్స్ని డైరెక్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు. కంటైనర్స్
డాకర్ కంపోజ్ అప్ -d అంటే డిటాచ్ మోడ్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయాలి. పుల్లింగ్ MySQL DB ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ అవుతుంది చూసారా. మన డాకర్ కంపోజ్ YAML ఫైల్లో ఫస్ట్ ఏముంది, అప్లికేషన్ ఉంటుంది. కానీ ఫస్ట్ అప్లికేషన్ క్రియేట్ అవ్వాలి. ఏదైతే డిపెండెన్సీ ఉంటుందో ఫస్ట్ ఆ డిపెండెన్సీ కంటైనర్ కింద క్రియేట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు అప్లికేషన్కి డిపెండెన్సీ ఏంటి, ఈ అప్లికేషన్కి MySQL DB కదా, అందుకని ఫస్ట్ MySQL DBని పుల్లింగ్ చేసుకుంటుంది. తర్వాత అప్లికేషన్ అనేక కంటైనర్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు డాకర్ PS వచ్చేసినాయి, 2 కంటైనర్స్ వచ్చేసినాయా. ఒకటేమో అప్లికేషన్ది, ఒకటేమో డేటాబేస్ది. అన్నీ రన్నింగ్లోనే ఉన్నాయి, 2 రన్నింగ్లోనే ఉన్నాయి. ఓకే. ఇప్పుడు యాక్సెస్ చేయాలి. సో యాక్సెస్ చేయాలంటే పబ్లిక్ ఐపీని కాపీ చేసుకుని గూగుల్లో బ్రౌజ్ చేయండి విత్ పోర్ట్ నెంబర్ 8080. ఇది బుక్ స్టోర్ అప్లికేషను, బుక్ నేము, ఆధార్ నేము, బుక్ ప్రైజు, XID కంపెనీ, కాంటాక్ట్ ఐజు, విజిట్, కాపీరైట్స్. ఓకే. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తున్నాను. బుక్ నేము డెవాప్స్, ఆధార్ నేము మహేష్, బుక్ ప్రైజు 250 రూపీస్. సబ్మిట్. సేవ్ అయిపోయిందా. ఎక్కడ సేవ్ అయింది ఇది, డేటాబేస్లో సేవ్ అయింది. నెక్స్ట్ బుక్ నేము AWS, ఆధార్ నేమ్ నరేష్, బుక్ ప్రైస్ వచ్చేసి 899. సేవ్ అయిపోయిందా. దాని ఊరికే ఓకే. కృష్ణ, ప్రైస్ వచ్చేసి 500. సబ్మిట్. సేవ్ అయిపోయిందిగా. సరే, ఇక్కడ మీకు కనిపిస్తుంది సేవ్ అయినట్టు కనిపిస్తుంది, కానీ బ్యాక్ ఎండ్లో నిజంగానే సేవ్ అయిందా, బ్యాక్ ఎండ్లో నిజంగానే సేవ్ అయిందా అది తెలుసుకోవాలిగా. తెలుసుకోవాలంటే కంటైనర్కి లాగిన్ అవ్వాలి కదా, డేటాబేస్ కంటైనర్కి లాగిన్ అవ్వాలి. కమాండ్ ఏంటి, డాకర్ EXEC. అదే పాయింట్ అర్థమైందా. ఇందులో డేటాబేస్ కంటైనర్ నేమ్ ఎక్కడుంది, ఇదే కదా. కాపీ చేస్తున్నాను. కమాండ్ ఏంటి, డాకర్ EXEC -IT కంటైనర్ నేము స్పేస్ /bin/. ఇప్పుడు కంటైనర్కి లాగిన్ అయ్యా. ఇది డేటాబేస్ కంటైనర్. ఏం చేయాలి, లాగిన్ అవ్వాలి. MySQL H అంటే లోకల్ హోస్ట్, -u యూజర్ నేము, రూటు, పాస్వర్డ్ రూటు. కమాండ్ ఇచ్చి ఇక్కడ ఇచ్చారనుకోండి, ఎంటర్. చూడండి MySQL అని వచ్చేసింది. అర్థమైందా. నెక్స్ట్ డేటాబేసెస్ కావాలి. షో డేటాబేసెస్, షో డేటాబేసెస్ ఇన్ని ఉన్నాయి. ఇందులో మన డేటాబేస్ నేమ్ ఏంటి, ఏమి ఇచ్చాం డేటాబేస్ నేము, డేటాబేస్ నేమ్ ఏమి ఇచ్చాము, SBMS కదా. ఇక్కడ చూడండి SBMS అని వచ్చిందా, యూస్ SBMS. డేటాబేస్ చేంజ్ అంటే SBMSలోకి వచ్చేసాను, SBMSలోకి వచ్చేసాను. సో SBMSలో MySQL అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఎలా స్టోర్ అవుతుంది, ట్యాబ్లర్ కాలమే కదా, అందుకే షో టేబుల్స్. షో టేబుల్స్ బుక్, ఒకే ఒక టేబుల్ ఉంది బుక్. ఓకే. ఇప్పుడు నాకు ఆ టేబుల్ ఓపెన్ చేయాలి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ది బుక్ అని ఇచ్చారనుకోండి. నేను ఫ్రంట్ ఎండ్లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే స్టోర్ చేశానో, ఫ్రంట్ ఎండ్లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే స్టోర్ చేశానో అదే ఇన్ఫర్మేషన్ బ్యాక్ ఎండ్లో డేటాబేస్లో సేవ్ అయింది. అర్థమైందా. ఇంకో బుక్ జావా, ఆధార్ నేము గణేష్, బుక్ ప్రైజు 300 ఇచ్చాను. ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశాను. సేవ్ అయిపోయిందా, అయిందో చెక్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బుక్, ఎంటర్. వచ్చేసిందా 4th లైన్. అర్థమవుతుందా అందరికీ. శ్రావణి,
స్వప్నిక, శరత్, శ్రీకాంత్ రియల్ టైంలో ఇలాగే ఉంటుంది. డెవలపర్ Yes, కోడ్ sir. చేస్తే మనం ఇలా డిప్లాయ్ చేసి యాక్సెస్ చేసుకోవాలి. ఫ్రంట్ ఎండ్ అప్లికేషను, బ్యాక్ ఎండ్ డేటాబేస్ బై యూజింగ్ ది డాకర్ కంపోజ్ యాప్ల్ ఫైల్ మనం డిప్లాయ్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ చేసుకోండి. ఇంకొక టాపిక్ ఉంది, రేపు చూద్దాం. డాకర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? శ్రావణి, శ్రీకాంత్, శరత్, లేదు సార్. స్వప్నిక? లేదు సార్. ఎస్ సార్. ఏం లేదండి. సరే, నేను డాక్యుమెంటును ఈ రికార్డెడ్ వీడియో పంపిస్తాను, ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. రేపు ఇంకొక టాపిక్ ఉంది, డాకర్ స్వామ్ అని ఒక కాన్సెప్ట్ వస్తుంది. అంటే డాకర్ కంపోజ్కి అడ్వాన్స్డ్ అనమాట. అదొకటి చూసి నెక్స్ట్ కుబర్నెటిస్కి వెళ్ళిపోతాం. ఓకేనా? ఓకేనా, బాయ్.